నా ప్రెగ్నెన్సీ సిరీస్లో థర్డ్ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ మంత్ స్టార్టింగ్లో ఒక స్కాన్ చేశారు. ఇది కంపల్సరిగా అందరికీ చేస్తారు. ఎన్టీ స్కాన్ అని అంటారు కదా. బేబీ బ్యాక్ బోన్ బాగానే ఉందా లేదా, నోస్ బోన్ ఎలా ఉంది, అండ్ ఆ బేబీ బోన్స్ అన్నీ కూడా వాల్యూ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఫ్యూటల్ గ్రోత్ కూడా బాగానే ఉందా లేదా, ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా లేదా, ఇవన్నీ కూడా ఈ స్కాన్లో చూసి అయితే చెప్తారు. నా ఎన్టీ స్కాన్లో అయితే బేబీ నోజల్ బోన్ కూడా బాగానే ఉంది, బేబీ గ్రోత్ కూడా చాలా బాగుందని చెప్పారు. హార్ట్ బీట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఎన్టీ స్కాన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఎన్టీ స్కాన్ తర్వాత డబుల్ మార్కర్ టెస్ట్ అయితే చేస్తారు, లేకపోతే ఎన్ఐపి టెస్ట్ చేస్తారు. ఇది చాలా కాస్ట్లీ టెస్ట్. ఎన్ఐపి టెస్ట్లో లో రిస్క్ అని వస్తే బేబీ ఈజ్ ఫైన్ అని అర్థం. అలా స్కాన్లో ఏమీ తెలియకపోతే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ ఎన్ఐపి టెస్ట్లో కూడా ఏమీ తెలియకపోతే ఇంకా చాలా టెస్ట్లు అయితే ఉంటాయి. అందుకనే ఫోర్త్ మంత్ వరకు ప్రెగ్నెన్సీ రివీల్ చేయకూడదని చెప్తారు. ఇలాంటి స్కాన్లో ఏదైనా ప్రాబ్లం అంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే అందరం ఫీల్ అవుతాం కాబట్టి ఎవరికి రివీల్ చేయకూడదు.